ఆర్టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితిని పురస్కరించుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి గణేష్ ఆలయాలన్నీ కూడా ఈ మొత్తం ఈ యొక్క అత్యంత సుందరంగా అలంకరించారు. అలాగే ఉదయం నుంచి కూడా ఈ యొక్క పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే ప్రతి శుభకార్యానికి తొలి పూజ అందుకున్నటువంటి వినాయకుడికైతే భక్తులందరూ కూడా ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఆలయాలన్నీ కూడా భక్తులతో పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రముఖ యొక్క ఆలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి పిఠాపురం జై గణేష్ ఆలయంలో భారీ ఎత్తున అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తారు. ఈరోజు తెల్లవారుజామున ఏదైతే జై గణేష్ మాలధారణ కూడా చేయడంతో అత్యధిక భక్తులైతే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం గణేష్ ఆలయంలో ఉన్నాం. గణేష్ ఆలయంలో భక్తులైతే పోటెత్తారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఈ భక్తులైతే క్యూ లైన్లో కూడా నిల్చున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అలాగే భక్తులు అధిక సంఖ్యలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పిఠాపురంలో వెలిసినటువంటి జై గణేష్ ఆలయాన్ని దర్శించుకునేందుకైతే అధిక సంఖ్యలో చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జై గణేష్ ఆలయ అర్చకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అలా ఈరోజు ఎటువంటి విశిష్టత ఉంది, నవరాత్రులు 9 రోజులు కూడా ఎటువంటి ప్రాముఖ్యత ఉందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈరోజు పిఠాపురంలో జై గణేష్ ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఎంతో ప్రసిద్ధి, ఇంచుమించు సుమారుగా ఒక 70 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. మనం ఇక్కడ గణపతి దీక్ష తీసుకోండి, గణపతి నవరాత్రులు చేయండి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. పందిర్లో ఎలా పెడితే అలాగా చాలామంది ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు పందిర్లు. అట్లా కాకుండా ఒక శ్రద్ధగా భక్తిగా చేయాలనే ఉద్దేశంతో గత 25 సంవత్సరాలుగా జై గణేష్ దీక్ష అనే కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము. దానికి మూలం ఇక్కడే ప్రారంభం అన్నమాట. ఆయన వెళ్ళి కాణిపాకం అన్నీ కూడా తర్వాత ప్రారంభించి ఉన్నారు. గణపతి దీక్ష ప్రారంభం చేసి ఇక్కడికి 25 సంవత్సరాలు పూర్తయినది. కాబట్టి ఇక్కడ గణపతి దీక్ష ఈ సంవత్సరం సుమారుగా 450 మంది స్వాములు గణపతి దీక్ష తీసుకొని ఉన్నారు. ఆ దీక్ష తీసుకున్న స్వాములందరూ కూడా పిఠాపురము పక్కన చుట్టుపక్కల 40 గ్రామాల నుంచి, రాజమండ్రి నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడ దీక్ష తీసుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పందిర్లో నిష్టగా శ్రద్ధగా స్వామివారికి సేవలు చేస్తూ ఉన్నారు. ఏ ధర్మంలోనూ లేనిది మన ధర్మంలో ఉన్నది ఏంటంటే మనం పిలిస్తే భగవంతుడు పలుకుతాడు అనే నినాదంతో ఎంతో శ్రద్ధగా స్వామివారికి సేవలు చేయడం జరుగుతోంది. ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఉదయం 2 గంటల నుంచే స్వామివారికి 11 రకాల ద్రవ్యాలతో అభిషేకము, అనంతరము స్వామివారికి విశేష అలంకారం చేసి ఉన్నాము. అనంతరము కథాశ్రవణం అంతా కూడా చెప్పి ఆ కథ చేసినటువంటి అక్షంతల్ని భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈ కథా అక్షంతలు ఎవరైతే వేసుకుంటారో, ఎవరైతే కథను వింటారో వాళ్ళకి నీలాపనిందలు ఉండవన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరము చేయడం జరుగుతున్నది. కాబట్టి గత 70 సంవత్సరాలుగా ఇక్కడ గణపతి స్వామివారు అదే సేవల్ని అందుకొని ఉన్నారు. కాబట్టి మనం ఇవాళ స్వామివారిని మట్టి గణపతిని పెట్టి పూజ చేసి నిమజ్జనం చేయడం ఎంత విశేషంగా ఉంటుందో, అటువంటి సంవత్సరానికి ఒకసారి పిలిచేటువంటి గణపతికి అంత శక్తి ఉన్నట్టయితే 70 సంవత్సరాలుగా అందుకున్నటువంటి గణపతి స్వామివారికి ఎంత శక్తి ఉండాలి. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నటువంటి స్వామివారికి విశేష సేవలు జరుగుతున్నాయి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము గ్యాప్ లేకుండా స్వామివారికి పూజలు జరుగుతాయి. కాబట్టి రోజుకు ఒక విశేషమైన అలంకారము, రోజుకు ఒక విశేష పూజలు అన్నీ కూడా జరుగుతాయి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి. 9 రోజుల గణపతికి ఆ 9 పేర్లు కూడా పెట్టి ఆయన పూజలు చేస్తుంటారు. ఏమేమి నామకరణతో మాట్లాడారు? అదే ప్రజెంట్ అయితే ఇంకా అంటే ఆయన స్వప్న దర్శనంలో వచ్చి రోజుకొక అలంకారం చేయమని ఆయనే అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగానే చేస్తాము తప్ప ముందుగా మేమేమి అనుకోము. ఆ సందర్భాన్ని బట్టి ఆయన ఏ అవకాశం ఇస్తే అవకాశాన్ని బట్టి మేము చేయగలం తప్ప ముందుగా ఏది అనుకోమండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇదే గణేష్ ఆలయంలో ఎంత అంటే అప్పట్లో గిన్నిస్ రికార్డు కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే పాలవెల్లి అత్యంత అంటే ఎక్కడ చేయని విధంగా ఆలయ ప్రాంగణం అంతా పాలవెల్లితో నింపినటువంటి రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఎప్పుడు చేశారు? ఒక్కొక్క సంవత్సరం కూడా ఒక విధంగా ఇక్కడ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఏమేమి చేశారని అంటే 2015-16 సంవత్సరంలో మొత్తం దేవాలయం అంతా కూడా ఒక 25,000 యాపిల్స్ కాయలతో దేవాలయం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అట్లా క్రమేపీ ఒక సంవత్సరం అయితే చెరుకులని, ఒకరోజు అయితే బత్తాయిలని, ఒకరోజు అయితే పొత్తులని, అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా చేస్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే వచ్చేటువంటి ప్రతి భక్తుడు, మాల వేసుకున్నటువంటి ప్రతి స్వామి కూడా గణపతితో సమానమే అన్న ఉద్దేశంతో. ఎందుకంటే మన లోపల భగవంతుడు ఉంటుందంటే కదా మనం దేవాలయానికి రాగలం. కాబట్టి అటువంటి లోపల ఉండేటువంటి భగవంతుడే సాక్షాత్తు దేవాలయానికి భక్తులందరూ కూడా ఉండాలన్న ఉద్దేశంతో మొత్తం దేవాలయం అంతా కూడా ఏర్పాట్లు చేసి దానికి గిన్నిస్ రికార్డు, వరల్డ్ రికార్డు అవన్నీ కూడా సంపాదించుకొని ఉన్నాం. 25,000 యాపిల్స్ కాయలు కట్టి
చాలా అత్యద్భుతంగా చేసి ఉన్నాం కాబట్టి దానికి అంతా కూడా రికార్డు వచ్చి ఉన్నదన్నమాట. ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి జై గణేష్ ఆలయాన్ని ఈ రోజు దర్శించుకుంటే ఎటువంటి మహిమలు కలుగుతాయని భావిస్తారు అలా? అంటే గణాధిప గణములన్నిటికీ కూడా అధిపతి అని చెప్పేసి ముక్కోటి దేవత మనకు ఉండేటువంటి 33 కోట్ల మంది దేవతలు కూడా ఈయనకి వరాన్ని ధారబోసి ఉన్నారనమాట. కాబట్టి ప్రత్యక్షంగా వాళ్ళ శక్తులన్నింటినీ కూడా ధారబోసి ఉన్నారు. కాబట్టి గణాధిప గణములన్నిటికీ కూడా అధిపతి. మామూలుగా మన ఇళ్లలో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా గణపతి ఆరాధన చేస్తే ముక్కోటి దేవతలందరికీ కూడా ఆరాధన చేసినట్టే. అటువంటి గణపతికి ఆరాధన చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు, ఒకటని కాదు, రెండని కాదు, మూడని కాదు, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు, వివాహం కాని వాళ్ళకి వివాహాలు, సంతానం లేని వాళ్ళకి సంతానాలు ఆయన దగ్గరుండి అన్నీ కూడా చేయిస్తారు అన్న ఉద్దేశంతో చాలామందికి చాలా వైభవాలు, ఇంతమంది జనం వస్తున్నారంటేనే మనకు అర్థమవుతోంది. ఖచ్చితంగా సంవత్సరానికి అద్భుత మహిమలు అందరూ కూడా పొంది ఉన్నారు. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనకి 450 మంది స్వాములు దీక్ష తీసుకొని 11 రోజులు నిష్టగా చేస్తున్నారంటేనే, అంటే ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏవి తినకుండా కింద పడుకుంటూ వానాకాలంలో చన్నీళ్ళు స్నానం చేస్తూ ఇంత కఠిన నియమాలు పాటిస్తూ కూడా భక్తులందరూ కూడా దీక్ష తీసుకుంటున్నారంటేనే గణపతి అనుగ్రహం ఎంత విశేషంగా ఉన్నదన్నది మనందరికీ కూడా అర్థమవుతాం. అంటే ఇక్కడ దీక్ష తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9 రోజులు మొత్తం విడుములు అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరికీ కూడా 9 రోజులు ఇక్కడ ఇరుముడి సమర్పణ అనంతరం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ సంవత్సరం అయితే 25వ తారీఖు 11 రోజుల దీక్ష, ఇవాళ 27వ తారీఖు ఉదయం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో కొంతమందికి దీక్ష ఇవ్వడం జరిగింది. సుమారుగా 450 మంది అయ్యారు. 4వ తారీఖు ఇరుముడి కట్టడము, 5వ తారీఖు ఇరుముడి సమర్పణ విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లాగే ఏ దేవాలయంలో అయినా కూడా భక్తులకి స్వాములకి అందరికీ కూడా దేవస్థానం వారు కానీ లేదా కొంతమంది కమిటీ అందరూ కూడా ఏర్పడి స్వామివారికి అన్నదానం చేస్తూ ఉంటారు. కానీ గణపతి దయ ఎంత అనుగ్రహంగా ఎంత విశేషంగా ఉన్నది అంటే ఒకే స్వాములందరికీ కూడా ఈ 11 రోజులు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి టిఫిను ఇవన్నీ కూడా కొన్ని లక్షల రూపాయలతో కూడుకున్నది. కానీ అయినప్పటికీ ఆ భక్తుడు చాలా విశేషంగా స్వామికి సేవ, అంటే స్వామివారు ఆయనలో పూని ఆయన చేత చేయించుకుంటున్నారనమాట. ఒక భక్తుడు ఇంతమంది స్వాములకి 400 మంది స్వాములకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా టిఫిను భిక్ష పెట్టడం అంటే మాటలు కాదు. కానీ అటువంటి మహత్తరమైన కార్యక్రమం ఆయన చేస్తూ ఉన్నారు. చాలా చాలా విశేషమైన ఆయన మహిమలు, గణపతి మహిమలు అయితే ఒక అర్చకుడుగా నేను చెప్పలేనమన్నమాట. అంటే ప్రధానంగా ఇక్కడ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈ గణేష్ ఆలయం అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కోసం ఎటువంటి పూజలు ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది? ఆయన కోసం అయితే నిత్యము చేస్తూ ఉన్నామండి. ప్రతిరోజు కూడా ప్రతినిత్యము కూడా నరేంద్ర మోడీ గారిది, పవన్ కళ్యాణ్ గారిది రోజు చదువుతూ ఉంటాము. ఆయన గెలవక ముందు కూడా మేము చదువుతూ ఉన్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ కారణ జన్మలు అన్నది మా ఉద్దేశం. ఎందుకంటే ధర్మం, ఎందుకంటే పూర్వం మనకి ఈ మధ్యన చావా సినిమా వచ్చి ఉన్నది. సంభాజీ మహారాజు కానీ ఇతరత్ర ఎంతోమంది హిందూ ధర్మం కోసం ప్రాణత్యాగం చేసి ఉన్నారు. అటువంటి హిందూ ధర్మాన్ని మళ్ళీ కాపాడడానికి పుట్టినటువంటి మనుషులే ఈ నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. ఎందుకంటే వీళ్ళు హిందూ ధర్మం మీద చాలా పట్టుతో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు దేశాన్ని రక్షించడం కోసం పుట్టినటువంటి వాళ్ళ మీద మనం పూజలు చేయాలి. ప్రతి దేవాలయంలోనూ ప్రతి మనిషి కూడా వీళ్ళ మంచి కోసం కోరుకోవాలనే ఉద్దేశంతో ప్రతినిత్యము కూడా మేము చేస్తూ ఉంటాము. ఆయన గెలిచినప్పుడు సర్టిఫికెట్లు కానీ, ఆయన పదవి ఇచ్చినప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ కానీ అవన్నీ కూడా పెట్టి ఉన్నాము. గణపతి దయతో ఆయన గెలిచి ఉన్నారని చెప్పేసి మా నమ్మకం అండి. ప్రగాఢ సంతృప్తి. ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రధానంగా అయితే ఈ యొక్క జై గణేష్ ఆలయంలో ఈ యొక్క ఏదైతే వినాయక చవితి వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారో, అలాగే ప్రత్యేకంగా పిఠాపురంలో ఉన్నటువంటి జై గణేష్ ఆలయంలో అలాగే 450 మందికి పైగా జై గణేష్ మాలధారణ ధరించి 9 రోజులు కూడా ఆయన అంతా కూడా ఇక్కడ భక్తులంతా కూడా నిష్ఠ చేస్తారు. ప్రస్తుతం చూడొచ్చు భక్తులు అయితే ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా పిఠాపురంలో వెలిసినటువంటి 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క జై గణేష్ ఆలయంలో అయితే ఈ యొక్క వినాయక చవితి వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ మాలధారణ అంటే 450 మంది పైగా మాలధారణ వేసి ఈ యొక్క గణేష్ ఆలయంతో పాటు అలాగే 9 రోజులు కూడా ఆ యొక్క గణేష్ మాలధారణ ధరించి వాళ్ళంతా 9వ రోజు కూడా ఇక్కడ ఆ జై గణేష్ మాలధారణకు సంబంధించిన విడుములకు సంబంధించిన ఘటన కూడా ఇక్కడే జరుగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఎంతో విశిష్టత అంటే పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఇక్కడ ఆయన కోసం అయితే ఎన్నో పూజలు చేస్తున్నాం. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం వెలిసినటువంటి వారిగా ఆయన అయితే మేము ప్రత్యేకంగా కొలిసి ఆయన కోసం పవన్ కళ్యాణ్ కోసం కావచ్చు, మోడీ కోసం కూడా ప్రత్యేక పూజలు
పూజలు కూడా ఇక్కడ చేస్తామని ఆలయ అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, పిఠాపురం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.